ఏ రాష్ట్రంలో కూడా ప్రజానికానికి డైరెక్టర్ బీసీ సుబ్రహ్మణ్యం దయచేసి యాదవ పక్షాన మొదటి అంటే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైతే మున్సిపల్ చెప్పి మన నాయకుడికి మళ్ళీ అందరం కారణం కావాలి. అలాగే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అనే పదాన్ని మనం ఆచరణలో చూస్తూ వస్తాం. అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడమే కాదు, ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీరు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్పర్సన్స్ దగ్గర నుంచి కార్పొరేషన్ మేయర్ల దగ్గర నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ మంత్రులు రాజ్యసభ ఎంపీలు ఈ రకంగా అన్ని చోట్ల మీరు ఎక్కడ తప్పకుండా ఆయా సోదరులు కానీ సోదరులు ప్రతి చోట భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ గతంలో ఎప్పుడు లేదట. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో 5 ఏళ్లలో ఎక్కడ అంటే విపరీతంగా బీసీలలో గతంలో మరి బ్యాక్వర్డ్ క్లాస్ అనేవారు, కానీ జగన్ వచ్చిన తర్వాత బీసీలలో బ్యాక్వర్డ్ క్లాస్. ఈరోజు ఒకసారి చూస్తే గతంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ఉదయాన్నే మరి 6 తలుపులు తెరిచే ఆ బాధ్యత మేము చూసేవారు. చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆయన తీసేసే ప్రయత్నం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాశ్వతంగా మీడియా ఆర్డర్ కల్పిస్తూ జరిగింది. శాశ్వతంగా మరి ఈ విధంగా మీకున్న హక్కులు కాపాడలేని మిమ్మల్ని చట్టసభలో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా క్యాబినెట్ లో మంత్రులుగా ఈ విధంగా మిమ్మల్ని ఎంపవర్ చేయడంలో అయితేనేమి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనే విషయాన్ని నేను మనం చేస్తున్నాను. అంటే ఈ రకంగా ఎక్కడ కూడా ఆయన ఎటువంటి వ్యక్తులు వచ్చినా కూడా తాను నమ్మిన సిద్ధాంతం తను ఏదైతే సామాజిక న్యాయాలను నిలబడాలనుకున్నాడు, ఏదైతే బీసీలను అనుకోవాలనుకున్నాడో ఆ విషయంలో ఎక్కడ ఆయన తగ్గలేని విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి కఠినమైన గొప్ప నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యత బీసీలకు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇటువంటి రాజకీయ ప్రాధాన్యత వచ్చిన విషయాన్ని కూడా మీ అందరికీ భయం వేస్తా ఉన్నాం. ఒకవైపు కారుమూరి నాగేశ్వరరావు గారు మరి మంత్రిగా ఉన్నారు, ఏదో ఏపిస్తారని కూడా వాళ్ళ తలకి ఏదో ఏపిస్తారని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో 2 ఎంపీలు మరి బీద వస్త్రారావు గారు అయితేనేమి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు, మీరందరూ ఒకసారి చూడండి. ఆర్ కృష్ణయ్య గారు మామూలుగా బీసీ హక్కుల కోసం చాలా కష్టపడి పనిచేసే మనిషి. ఆయన ఏ రోజు జగన్సార్కి వచ్చి నాకు ఎప్పిస్తాను కావాలని అడగాలి, కానీ ఆయనకు బలమైన వాయిస్ ఉంది. ఆయనకు వాయిస్ ఉంది. ఆయన వాయిస్ ఎక్కడైనా రోడ్డు మీదైనా చట్టసభలో అయినా సమర్థవంతంగా ఆయన వాణి వినిపించగలరు. బీసీల సమస్యలు బలంగా వినిపించగలరు ఆర్ కృష్ణయ్య గారు. జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని గుర్తించి ఆయన అడగకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ ఎంపీగా ఎంపీ పదవిని కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన రాజ్యసభకు పంపిస్తే ఢిల్లీలో పార్లమెంట్ లో బీసీల సమస్యలతో ఆయన గడబెట్టి వినిపిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారిని పిలిచి మరి రాజ్యసభకు పంపించడం జరిగింది. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడిగా, అదేవిధంగా బీసీల పట్ల బీసీల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచిన నాయకుడిగా ఇవాళ మళ్ళీ ఎన్నికలు వెళ్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మీరందరూ సంపూర్ణ ఆశీస్సులు కావాలి. మీరు ఒక్కసారి గతంలో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 2016 వచ్చిన హామీలు కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీలు ప్రతి వాగ్దానాలు నెరవేర్చుతారు. ఇవాళ మళ్ళా
అదే చెప్తానంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసేదే చెప్తాను, చెప్పింది చేసి చెప్తానంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు, ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు చెప్పేద్దాం, తర్వాత ఒకవేళ మళ్ళీ చూసుకుందాం అని ఒక దృక్పథం చంద్రబాబు నాయుడు గారు. అంటే 2014 చూసినాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూసినాం. 2014 ముఖ్యంగా ఈ ఇటీవల మనం చూసినాం. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవాలి. బ్యాంకులో బంగారు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రాల మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుల మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటాడు. ఎన్నో హామీలు ఇంటింటికి ముందుగా వస్తాడు. మరి అందరూ పెట్టినాక అందరూ మర్చిపోయారు. చివరికి మా ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ లోనే చేసినారు. అది చంద్రబాబు నాయుడు గారి ట్రాకింగ్. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టోని ప్రతి హామీ అమలు చేశారు. ఈ రోజు కూడా ఎవరేమనుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే చెప్పారు, చెప్పి చేసి తీరుతారు. ప్రతి అక్కాచెల్లెలు ప్రతి అమ్మాయి చేసి చూపిస్తారు. ఈ రోజు విద్య విషయంలో గతంలో విద్య ఎలా ఉంది, ఇప్పుడు బడులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. 4 ఏళ్ల కింద బడులు మారిపోయాయి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేవారు ప్రభుత్వ బడులు. ఇంగ్లీష్ మీడియంతో పాటు గతంలో మధ్యాహ్న భోజనాల పథకం ఎలా ఉండేది రాష్ట్రంగా, ఇవాళ జగన్ భోజనం మధ్యాహ్న భోజనం ఎలా పెడతా ఉన్నారో మార్పులు గమనించండి. 4 ఏళ్ళలో జరిగిన పనులు గమనించండి. ఇంగ్లీష్ మీడియం విద్యను గమనించండి. 8వ తరగతి నుంచి పిల్లలకు ఇచ్చే బ్యాగ్ గమనించండి. పిల్లలు బయట పంపిస్తే ఇచ్చే అమౌంట్ పథకాన్ని గమనించండి. ఈ రకంగా పేద పిల్లలు బడులకు వెళ్ళి చదువుకోవడం, ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం, గొప్ప గొప్ప చదువు చదవాలని ప్రయోజనం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా వైద్యం విషయంలో కూడా అనేక సంస్కరణలు. గతంలో ఆరోగ్యశ్రీ కింద ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద 3600 జబ్బులు ఆరోగ్యశ్రీ పథకంలో గమనిస్తున్నాయి. 70 హాస్పిటల్ మరి వాలంటరీ సిస్టమ్ ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి కాలమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సామాన్యులకు కూడా చేరువయ్యే పరిస్థితి. మరి ఇటువంటి బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. తప్పకుండా ఈ సంక్షేమ రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం, సంక్షేమ పాలన తప్పకుండా కొనసాగాలని చెప్పి, తప్పకుండా కొనసాగాలని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా పనులు చేసుకుంటూ, ముఖ్యంగా మరి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఇందాక అన్న కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎప్పుడు చట్టసభల గతంలో బీసీ సోదరులను, యాదవ్ సోదరులను, ముఖ్యంగా యాదవ్ సోదరులను పంపించిన దాఖలాలు లేవు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రమేష్ ను ఎమ్మెల్సీగా చేసి చట్టసభ పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే అటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వర్గంలో అటువంటి జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి అండదండ, మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఉండాలని, ఇటువంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు మీ అందరి మద్దతు సంపూర్ణంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాము అవినాష్ రెడ్డికి గతంలో మీరు అందించిన ఆదరణ అభిమానం మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే ఆదరణ, అతను ఇచ్చిన ఆదరణ, అతను ఇచ్చిన ఆశీస్సులు మా ఇద్దరికి అందించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడవలసిందిగా పేరు పేరుగా ప్రతి అన్నదమ్ముని, ప్రతి అక్కచెల్లెలు పేరు